ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. గోదావరిలో ఆంధ్ర పేపర్స్ మిల్స్ వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పవన్ వెంట మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొల్యూషన్ అధికారులు ఉన్నారు. పరిశీలన తర్వాత పుష్కర అభివృద్ధి ప్రణాళికలపై మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లా అధికారులతో సమీక్ష పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. ఆల్మోస్ట్ బార్డర్ లైన్ కదా. అలా కాదు, అసలు బేసిక్ నామే అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ అకార్డింగ్ టు ద బేసిక్ నామ్స్. No, you don't have to worry about it. Has it been violated? Yes or no? No. Not worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాం అనుకునే at least people should understand కదా. ఏలూరులో వన్ పాండమిక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఇలా జస్ట్ ఇలా పండగలు కలిసిపోయి ఆ నీళ్ళు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అయితే మొదటగా ఆయన ఏపీ పేపర్ మిల్ కాలుష్యం మీద దృష్టి పెట్టారు. ఏపీ పేపర్ మిల్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కాలుష్యం అది ఇక్కడ ఏ విధంగా దాన్ని ఇది చేస్తున్నారు, దానికి ఏమైనా సంస్కరణ జరుగుతుందా లేదా, మొత్తం నేరుగా వదిలేస్తున్నారా అనేది ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించారు. ఇక్కడ రాజమండ్రి రూరల్ వెంకటనగరం దగ్గర గోదావరి మధ్యలో లంక గ్రామాల్లో ఈ వ్యర్థాలని పైప్ లైన్ ద్వారా పేపర్ మిల్లు వదులుతున్న పరిస్థితి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ లంకల్లో ఈ వ్యర్థాలు వదిలినప్పుడు దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ లేకుండా నేరుగా ఈ కాలుష్యం నీరు ఇక్కడ కలవటం వల్ల గోదావరి కలుషితం అవుతుందనే విషయాన్ని, కాలుష్యం అవుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇలాంటి గోదావరి జలాల్లో ఇక్కడ రేపు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు కనుక పుణ్యస్నానాలు చేస్తే వాళ్ళ పుణ్యం కాదు, రోగాలే తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆయన నేరుగా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ట్రీట్మెంట్కి సంబంధించి పేపర్ మిల్లు ఏదైతే నియమ నిబంధనలు పాటిస్తుందా లేదా అని జిల్లా అధికారులని ఆయన ప్రశ్నించారు. అయితే వాళ్ళ దగ్గర కూడా సరైన సమాధానం లేని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పేపర్ మిల్ దగ్గర నుంచి ఇక్కడ వెంకటనగరంగా చూసినట్లయితే దాదాపు 4 కిలోమీటర్లు పైప్ లైన్ వస్తుంది. ఆ పైప్ లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ గోదావరి లంకలోకి వెళ్తుంది. అక్కడ కాలుష్యం వ్యర్థాలను అక్కడ వదులుతారు. అక్కడ కొంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది డ్రై అయిపోతుందని చెప్పి పేపర్ మిల్లు యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్ని నిన్న మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఒక సమీక్షలో ఈ పేపర్ మిల్లు విషయాన్ని అక్కడ లేవనెత్తడంతో వ్యవహారం బయటకు వచ్చింది. నేరుగా ఈరోజు ఎవరికి చెప్పకుండా ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతానికి పర్యటనకు వస్తున్నట్టుగా కూడా ఎక్కడ వెల్లడించకుండా అప్పటికప్పుడు పెట్టుకుని ఇప్పుడు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఇప్పుడు గోదావరిలో బోటు మీద వెళ్ళి అవతల దాదాపుగా 4-5 కిలోమీటర్లు ప్రాంతాన్ని పర్యటించారు. మొత్తం ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే నేరుగా వదిలేయటం
ఎంతవరకు నిబంధనలకి ఇదని చెప్పి ఇక్కడ అధికారులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఆయన ప్రశ్నించారు. ఎలాంటి కాంక్రీట్ ఇది లేకుండా నేరుగా ఇక్కడ వ్యర్థాలను వదిలేయటం వల్ల గోదావరి నీరు కలుషితమవుతుంది అనేది ఆయన స్పష్టంగా ఆయన చూసిన పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా చాలా స్పష్టం చేశారు. ఇక్కడ నియమ నిబంధనలకి యాజమాన్యం చెప్తున్న విధానాలకి ఇక్కడ ప్రత్యక్ష చూసిన దానికి చాలా ఉంది. ఇక్కడ ఈ ప్రమాణాలు ఏది కూడా పాటించకుండా ఇక్కడ కాలుష్య వ్యర్థాలని వదులుతున్నారని చెప్పేసి కూడా బుచ్చి చౌదరి కూడా పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేరుగా అక్కడే ఈ వ్యర్థ వాటర్ని కలుషిత వాటర్ని అక్కడ పరీక్షలు చేయించారు. అయితే సరైన ఫలితాలు రాకపోవడంతో అసలు పేపర్ మిల్ నుంచి ఉత్పత్తి అవుతున్నప్పుడు విడుదలవుతున్న వ్యర్థాలకి ఉండే కాలుష్యం శాతం ఎంత, అది ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ వదులుతున్నప్పుడు ఉన్న శాతం ఎంత, గోదావరిలో కలుస్తున్నప్పుడు ఉన్న పర్సంటేజ్ అంటే అని అడిగినప్పుడు అధికారులందరూ కూడా బిక్కమొక్క వేసిన పరిస్థితి కూడా అక్కడ ఆయన ప్రశ్నించినప్పుడు కనిపించింది. ఎవరి దగ్గర కూడా సరైన సమాచారం లేకపోవడంతో ఆయన అందరి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారన్నప్పుడు ఇక్కడ మంత్రి పక్కనే ఉన్న కందుల దుర్గేష్ను కూడా ఏంటి పరిస్థితి అని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. రేపు ప్రజల నుంచి దీని మీద ఏదైనా ఉద్యమం వస్తే ఎవరు సమాధానం చెప్తారని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పేపర్ మిల్ యాజమాన్యం పదే బెదిరింపులకు దిగుతూ లాకౌట్ చేస్తాం, లేకపోతే సమ్మె చేస్తున్న వాళ్ళని హెచ్చరికలు చేస్తూ ఒక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి పెట్టుబడులు పోతాయనో ఏదో రాదనో ఇలాంటి వాటిని ఉపేక్షించడానికి వీల్లేదు. పెట్టుబడులు వస్తాయి, ఇలాంటి విషయాలు మాత్రం ఉపేక్షించడానికి వీలని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.